సుప్రీంకోర్టు ఇప్పుడే సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, క్రైస్తవులుగా మారిన ఏ ఎస్సీ, ఎస్టీ వర్గాలకి ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు. అలాగే హిందువులుగా గానీ, బౌద్ధులుగా గానీ, సిక్కులుగా గానీ ఉంటూ ఎస్సీ, ఎస్టీలు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అంటూ సుప్రీంకోర్టు ఇప్పుడే ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హైకోర్టు యొక్క తీర్పును సమర్థిస్తూ ఇచ్చింది. ఎందుకు, ఏమిటి అనేది పూర్తిగా ఇంకా వివరణ రాలేదు. అయితే ఆ కేసుకి సంబంధించిన మొత్తం విషయం అంతా కూడా డేటా అంతా రాబోయే న్యూస్‌లో వస్తుంది. అయితే దీని మీద మాట్లాడాలి అంటే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గానీ, లేకపోతే ముందున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గానీ, ఈ ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క రిజర్వేషన్ కోసం, లేకపోతే ఈ ఎమ్మెల్యేల యొక్క రిజర్వేషన్స్ గురించి మారుతున్నారనే దాని మీద చాలా గొడవలైతే నెలకొన్నాయి. దాని మీద కొట్టుకున్నారు. బట్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రాబోయే రోజుల్లో రిజర్వేషన్ హక్కులు కోల్పోవడానికి చాలా అవకాశం ఉంది అని చెప్పడానికే ఈ తీర్పు. ఎందుకంటున్నానంటే, ఎక్కడైనా సరే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు క్రైస్తవులుగా మారినట్టు కానీ, లేకపోతే ఈ చర్చిలకి వెళ్ళి పూజలు చేస్తున్నట్టు, అంటే చర్చిల్లో ప్రార్థనలు ఇవి చేస్తారు కదా, అలా చేస్తున్నట్టు కానీ ఎక్కడైనా వీడియో బైట్స్ కనుక రిలీజ్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్లీగా ఆ హక్కులనైతే తీసేయడానికి వీలుగా ఈ తీర్పు అయితే వచ్చిందనేసి ఈరోజు న్యూస్ ఛానల్స్లో అయితే గట్టిగా ఉదరగొడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ఎటువంటి అల్లర్లు సృష్టిస్తారో చూడాలి మరి.